ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై రిథమిక్ వైబ్స్. ఈరోజు మేము మాల్కి వచ్చామండి. అంటే ఇప్పుడు లులు మాల్ అలాగే ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక డన్ స్టోర్ అనమాట. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయి. అన్నీ అంటే క్లాతింగ్ కానీ, గ్రాసరీస్ కానీ, హోమ్ డెకర్స్ ఏమైనా కావాలంటే అవన్నీ దొరుకుతాయండి. సో చిన్న లుక్ మీకు చూపిస్తాను, ఓకేనా? సో నాతో పాటు మీరు కూడా చూసియండి. సో ఇది ఎంట్రన్స్ అండి. ఓకే, ఎంట్రన్స్లోనే చిన్న కాఫీ షాప్ లాగా ఉంది ఇక్కడ. బార్బర్ షాప్, అండ్ దెన్ స్మాల్ కాఫీ షాప్ అండ్ బన్స్, కేక్స్ అవన్నీ దొరుకుతాయి. అండ్ ఇది ఫిష్ మార్కెట్, స్మాల్ గుడ్ ఫిష్ అనేసి అన్ని రకాల ఫిషెస్ దొరుకుతాయి. అండ్ దెన్ ఇక్కడ స్మాల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ షాప్. దెన్ ఇలా ఎంటర్ అవుతే కైట్స్ చూసారా? సమ్ కైట్ డే అనేసి సెలబ్రేట్ చేశారు. సో అన్నీ మనకి కైట్స్ కనిపిస్తూ ఉంటాయి పైన. సో మనం ఇక్కడి నుంచి కాకుండా ఇలా వెళ్ళబోతున్నా. అండ్ ఇవి హోమ్ డెకర్స్ లాంటివి. లోపలికి వెళ్ళట్లేదండి, బయట నుంచే మీకు చూపిస్తున్నా. జస్ట్ ఒక వ్యూ ఇద్దాం అనేసి. ఇది ఆర్ట్ అండ్ హాబీ. ఇక్కడ కిడ్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. అన్నీ అంటే అన్నీ మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ ఉంటాయి. విజన్ ఎక్స్ప్రెస్ అండి. జస్ట్ గ్లాసెస్, ఐ చెకప్ కూడా ఉంటుంది. గ్లాసెస్ మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, బట్ అపాయింట్మెంట్ కావాలి దేనికైనా ఇక్కడ. అండ్ ఇవి ఇక్కడ మనం షాపింగ్ చేస్తూ కిడ్స్ ఇక్కడ ఆడుకోవడానికి ప్లేస్ అన్నమాట. బాగుంది కదా? ఈసన్ అని కనిపిస్తుందా? ఇక్కడ అన్ని స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయండి. అన్ని రకాల బుక్స్ కానీ మనం ఏమైనా కొనుక్కోవాలి, స్టోరీ బుక్స్ అన్నీ. అండ్ ఇవి చూసారా కైట్స్? ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సారీ. అండ్ ఇది డన్ స్టోర్స్ అండి. ఇక్కడ ఫేమస్ అనమాట డన్ స్టోర్ అనేసి. మన దగ్గర మోర్ ఎలా ఉంటుందో అలా డన్ స్టోర్. బట్ ఇక్కడ క్లాతింగ్స్ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడంతా ఫుడ్ ఐటమ్స్. ఇట్లకంతా చూడండి, ఇదంతా ఫుడ్ ఐటమ్స్ అంటే వెజిటేబుల్స్ అనమాట. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనం బాస్కెట్ పిక్ చేసుకొని బొకేస్ అండ్ ఇవి క్లోతింగ్స్ అవన్నీ. చూసారా అండి? ఆర్టిఫిషియలా రియలా? ఓ రియల్ అండి, నేను ఆర్టిఫిషియల్ అనుకున్నా. ఐమ్ సారీ. సో ఇవి అండ్ ఇవి ఇక్కడ మనం ఓన్గా మనం బిల్ పే చేసుకోవచ్చు ఇక్కడ కౌంటర్స్ దగ్గర. ఇక్కడ కౌంటర్స్లోని మనం ఐటమ్స్ అన్నీ పెడుతూ ఉంటే
వాళ్ళు బిల్ మనకి ఇస్తారనమాట. సో ఇక్కడ హోమ్కి రిలేటెడ్ కూడా అన్నీ ఉంటాయి. చూసారు కదా, పిల్లోస్, హోమ్ డెకర్స్ అన్నీ. అండ్ ఇక్కడ జెంట్స్కి రెడ్యూస్డ్ అని ఉంది కదా, రెడ్యూస్డ్ అని ఉన్నప్పుడు మనం కొనుక్కుంటే చాలా తక్కువ అమౌంట్కి వస్తుంది. అంటే మేబీ ఇఫ్ 20 euros కొంటే మనకి ఒక 10 euros అలా దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు షూస్ అనేది రెడ్యూస్లో పెట్టారు. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 euros యాక్చువల్గా అయితే, కనిపిస్తుందా మీకు? బట్ ఇప్పుడు ఇది 10 euros మాత్రమే వస్తుంది. భలే సర్దారు కదా, ఏదో చిన్న బాబుని పట్టుకున్నట్టుంది. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారండి. సో ఇవన్నీ క్లోదింగ్ ఐటమ్స్. ఓన్లీ 5 euros అంట టీషర్ట్స్. అండ్ ఇక్కడ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయండి, చూసారా? సో ఇది సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి మీకు ఈసన్ చూపించాను కదా, అంటే బుక్ షాప్స్, స్మాల్ కెఫే అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా కైట్స్. ఐ థింక్ కిడ్స్ అందరూ దీని మీద డ్రాయింగ్ వేసినట్టున్నారు. కిడ్స్ డ్రాయింగ్స్లా ఉన్నాయి. చూసారా? కైట్ ఫెస్టివల్ అంటండి. చూసారా, కైట్ ఫెస్టివల్ అని ఉంది. కైట్ ఫెస్టివల్ అంట. ఇంకోండి, ఇవన్నీ కిడ్స్ డ్రా చేసినవి అనుకుంటా. సో కొంతమంది కిడ్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి డ్రా చేసి వెళ్తారనుకుంటా. సో స్మాల్ కెఫే అండ్ ఇదొక షోరూమ్, ఇదొక కెఫే. సో ఇక్కడ కెఫేస్ ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఇవన్నీ పర్ఫ్యూమ్స్ అనుకుంటా. అండ్ ఇక్కడ అన్ని బ్యూటీ రిలేటెడ్ అనుకుంటా అండి. నాట్ ఓన్లీ బ్యూటీ, ఫార్మసీ కూడా ఉంది. కనిపిస్తుందా మీకు? ఫార్మసీ. సో అన్నీ ఉన్నాయి. స్కిన్ కేర్, బ్యూటీ, ఫ్రాగ్రెన్సెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇది కూడా ఒక ఎంట్రన్స్. నేను వచ్చింది వేరే ఎంట్రన్స్, ఇది ఒక ఎంట్రన్స్. ఇక్కడ కూడా మెడిసిన్స్ అనుకుంటా.
ఇవన్నీ బ్రాండెడ్ క్లోత్స్ అండి. సో ఇది వేపింగ్ అండి, అంటే స్మోకింగ్ రిలేటెడ్ అనమాట. అన్నీ ఉంటాయి, అన్ని ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. మనకి మన ఇండియాలో ఎలాగైతే యూస్ చేస్తాము సిగరెట్స్ ఇలాంటివి, సో ఇందులోని డిఫరెంట్ వేపింగ్ డివైసెస్ ఉంటాయి. సో ఇదండి, చాలా పెద్ద షాపింగ్ మాల్ అయితే కాదు, బట్ అన్నీ ఉంటాయి ఇందులోనే, అన్నీ కవర్ చేసుకోవచ్చు. సూట్ కేసెస్, మొత్తం చిన్న షాపింగ్ మాల్లో చూపించాను కదా, కానీ బాగుంటుంది, అలా టైంపాస్ అయిపోతుంది కిడ్స్తో వస్తే. మనకి కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో అలా ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు టైంపాస్కి వస్తూ ఉంటాం అనమాట. సో ఈరోజు మీకు కూడా చూపిద్దాము ఇక్కడ ఎలా ఉంటాయి మాల్స్ అనేసి చిన్న వీడియో తీశాను. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్, టేక్ కేర్.